నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు ఎకో సెన్సిటివ్ జోన్ కొరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసిన వారికి శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపట్టండి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ నగరపాలక సంస్థ పరిధిలో ఎవరైనా చెరువులు కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఉపేక్షించవద్దు టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తాళాలు వేసిన ఇళ్లకు నిఘా పెట్టి ఎవరు లేని సమయంలో రాత్రులు చొరబడి బంగారు నగదు చోరులకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ వీరి వద్ద నుండి సుమారు 35 లక్షల విలువ గల 501 గ్రాముల బంగారం 1,20,000 రూపాయల విలువైన 2,116 గ్రాముల వెండి ఆభరణాలు ఒక కారు ఒక ఆటో 2 బైక్స్ స్వాధీనం. వార్తల్లోని వివరాలు నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు ఎకో సెన్సిటివ్ జోన్ కొరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నేటి బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ సూలూరుపేట డివిజన్ డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అధికారి హారికతో కలిసి నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు ఎకో సెన్సిటివ్ జోన్ కు మాస్టర్ ప్లాన్ తయారీపై వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని దొరవారి సత్రం మండలంలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నుండి 2 కిలోమీటర్ల మేర విస్తీర్ణాన్ని ఎకో సెన్సిటివ్ జోన్ గా ప్రభుత్వం గుర్తించిన ప్రాంతమని తెలిపారు. పర్యావరణంతో పాటు టూరిజం కార్యక్రమాలు స్థానికంగా చేపట్టే వ్యవసాయ ఉద్యానవనం మత్స్యశాఖ మొదలగు కార్యక్రమాలకు సంబంధించి రెగ్యులేషన్ అదేవిధంగా ఆ ప్రాంతంలో చేయవలసిన నిషేధిత చర్యలు ప్రోత్సహించదగ్గ చర్యలు మైనింగ్ లాంటి నిషేధిత కార్యక్రమాలు మొదలగు వాటి మీద ఈ సమావేశంలో చర్చించి పలు సూచనలు చేశారు. అక్కరపాకు మైలంగనం ముచ్చలగుంట నెలబల్లి నెల్లూరుపల్లి వెంగమాంబపురం ఏకొల్లు నేలపట్టు తదితర రెవెన్యూ గ్రామాల పరిధిలో ఎకోజోన్ ఉందన్నారు. సంబంధిత అధికారులు ఆయా ప్రాంతాల్లోని సామాజిక ఆర్థిక పరిస్థితులు జీవనశైలి కార్యకలాపాలు వంటి వాటితో సైంటిఫిక్ మ్యాప్లను త్వరితగతిన సమర్పించాలని ఆదేశించారు. ఎకో సెన్సిటివ్ జోన్ జిల్లాల్లో నోటిఫై అయిందని దాని ప్రకారం జోనల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయాలన్నారు. జోన్ పరిధిలో ఉన్న టూరిజం మత్స్యరంగం వాటి అనుబంధ పరిశ్రమలు ట్రైన్లు రోడ్లు కాలువలు వ్యవసాయం ఉద్యాన పంటల ద్వారా ప్రస్తుతం పొందుతున్న జీవనోపాధుల ఆధారంగా ముసాయిదాను తయారు చేయవలసి ఉంటుందని తెలిపారు. సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో ఎకో సెన్సిటివ్ జోనల్ మాస్టర్ ప్లాన్ తయారు చేయనున్నారని దీనిలో సంబంధిత శాఖల అధికారులందరూ భాగస్వాములు కావాలన్నారు. జోన్ పరిధిలో మైనింగ్ కొత్త పరిశ్రమలు శాశ్వత నిర్మాణాలు మొదలగవి నిషిద్ధమని ఏవైనా పరిశ్రమలు కొత్తగా నెలకొల్పాలంటే పూర్తి స్థాయి అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ అధికారి నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు ఎకో సెన్సిటివ్ జోనల్ కొరకు మాస్టర్ ప్లాన్ తయారీ ఆవశ్యకతను సంబంధిత అధికారులకు తెలియజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డిఎఫ్ఓ నాగభూషణ్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ రీజనల్ డైరెక్టర్ జయచంద్ర సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ టిఆర్ వినోద్ ఎఫ్ఆర్ఓ సౌజన్య జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవికుమార్ జిల్లా మత్స్యశాఖ అధికారి నాగరాజు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దశరథరామిరెడ్డి డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు దొరవారి సత్రం మండల తహసీల్దార్ శైలాకుమార్ సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఎవరైనా చెరువులు కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఉపేక్షించవద్దని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని పాన్ చెరువు గణేష్ లేఅవుట్ సాయి విష్ణు లేఅవుట్ జన చైతన్య లేఅవుట్ అన్నమయ్య మార్గం రోడ్డు తదితర ప్రాంతాలను డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ హెల్త్ ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ముఖ్యంగా పాన్ చెరువులో అనధికార నిర్మాణాలు చేస్తున్నారని పలు లేఅవుట్లలో కాలువలు ఆక్రమించినట్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదులు అందుతున్నాయని అన్నారు. నగరంలోని చెరువులు కుంటలు కాలువలు ఆక్రమించి నిర్మాణాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రాంతాల్లో భవన నిర్మాణాలు వ్యర్థాలుగా వేస్తున్నారని వారిని గుర్తించి జరిమానాలు విధించాలని ఆదేశించారు. అలాగే నగరంలో పలు డ్రైనేజీ కాలువలపై అక్రమ నిర్మాణాలు జరగకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతిరోజు ఇంటింటికి చెత్త సేకరణ వాహనం వెళ్లేలా చూడాలని హెల్త్ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్ తుడా ఎస్సీ కృష్ణారెడ్డి ఈ రవీంద్ర
మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అవసరమైన వారిని ఎంపిక చేసి వారికి శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలలో ఉపాధి అవకాశాల పెంపుపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయాలని, పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థిక పురోభివృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని, ఈ దిశగా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎం ఈ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తోందని అన్నారు. ఈ జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను సమకూర్చడంలో భాగంగా వారి అవసరాలకు అనుగుణంగా అవసరమైన వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి అవకాశాల కల్పనకు జిల్లా పరిశ్రమల కేంద్రం, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ కలిసి పనిచేయాలని ఆదేశించారు. ఇదివరకే పరిశ్రమల స్థాపన కొరకు భూమి కేటాయింపులు చేసుకున్న వారు పరిశ్రమను స్థాపించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటి వరకు 544 కోట్లతో 59,044 మందికి ఉపాధి కల్పించేలా 14,761 సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు ఉదయం పోర్టల్ దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. సింగిల్ డెస్క్ పోర్టల్ కింద 29 జనవరి 2025 నుండి 4 మార్చి 2025 వరకు 78 దరఖాస్తులు స్వీకరించగా 61 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కింద 5 కోట్లతో 151 యూనిట్లు ఏర్పాట్లకు అనుమతులు మంజూరు చేయడం అయిందన్నారు. పిఎం విశ్వకర్మ యోజన కింద 1914 మందికి శిక్షణ అందించడం జరిగిందన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు అవగాహన కార్యక్రమాల నిర్వహణలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇప్పటి వరకు 45,119 ఎంఎస్ఎంఈ యూనిట్లను సర్వే చేయడం జరిగిందని, ఈ సర్వే ప్రక్రియను 15 మార్చి 2025 లోపు పూర్తి చేయాలన్నారు. గన్రాజుపల్లిలో పారిశ్రామిక వాడలో దొంగతనాలు జరుగుతున్నాయని, ఇందుకు చర్యలు చేపట్టాలని పారిశ్రామికవేత్తలు కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగానే వెంటనే స్పందించిన కలెక్టర్ జిల్లా ఎస్పీతో ఫోన్ ద్వారా చర్చించి అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మామిడి ప్రాసెసింగ్ యూనిట్లలో కూడా ఉపాధి అవకాశాలు ఉన్నాయని, శిక్షణ పొందిన వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని జిల్లా పండ్ల సమైక్య సభ్యులు బాబీ కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. ఈ సమావేశంలో జిఎం ఇండస్ట్రీస్ వెంకటరెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రామకృష్ణారెడ్డి, ఏపీఐఏసీ జోనల్ మేనేజర్ సుబ్బారావు, ఎల్డీఎం హరీష్, డిపిఓ సుధాకర్ రావు, వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు మురళీకృష్ణ, మధుసూదన్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్సీ ఇస్మాయిల్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలని దురుద్దేశంతో ఎవరూ లేని ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి సుమారు 35 లక్షల విలువగల 501 గ్రాముల బంగారం, 1,20,000 రూపాయల విలువగల 2,116 గ్రాముల వెండి ఆభరణాలు, 1 కారు, 1 ఆటో, 2 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలు ముందుగా తాళాలు వేసిన ఇళ్లకు నిఘా పెట్టి ఎవరూ లేని సమయంలో రాత్రులు చొరబడి బంగారు, నగదు చోరీకి పాల్పడుతున్నారు. వీరి వద్ద నుండి సుమారు 35 లక్షల విలువగల 501 గ్రాముల బంగారం, 1,20,000 రూపాయల విలువైన 2,116 గ్రాముల వెండి ఆభరణాలు, 1 కారు, 1 ఆటో, 2 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిలపై గతంలో 11 కేసులు ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. ముద్దాయిలను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసులను తిరుపతి జిల్లా ఎస్పీ అభినందించారు. వీళ్ళందరూ కూడా దాదాపు 11 కేసెస్లో, అంటే 6 పోలీస్ స్టేషన్ లిమిట్స్కి సంబంధించిన 11 కేసెస్లో వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నట్టు, అంటే అఫెన్సెస్ చేసినట్టు మనకు తెలుసనమాట. దీంట్లో ప్రధానంగా తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఒక 4 కేసులు, అలిపిరిలో ఒక 3 కేసులు, అట్లాగే బాక్రాపేట, తర్వాత కాళహస్తి టౌన్, ఇట్లా మొత్తం 6 పోలీస్ స్టేషన్స్లో కూడా వీళ్ళు అఫెన్సెస్ చేశారు. సో ఈరోజు మనం వాళ్ళ నుంచి ఈ 11 కేసెస్ సంబంధించి 501 గ్రాము 501 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, అట్లాగే 2116 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్, దెన్ వాళ్ళ నుంచి ఒక ఆటో, ఒక కారు, దెన్ ఇంకొక వెహికల్ కూడా వాళ్ళ నుంచి ఆటో, కారు అండ్ స్కూటీ, సుజుకి యాక్సెస్ స్కూటీ. సో ఇవి కూడా మనం వాళ్ళ నుంచి సీజ్ చేయడం జరిగింది. సో ఇవంతా కూడా ప్రాపర్టీ అంతా కూడా చూస్తే అందాజుగా దాదాపు 35 లక్షల రూపాయలు
సంబంధించిన నగదు కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు. అంటే నగదు రూపాయలు 35 లక్షలు, ప్రధానంగా బంగారం, వెండి, వెహికల్స్ వాళ్ళ స్వాధీనం నుంచి మనము స్వాధీనపరచుకోవడం జరిగిందనమాట. సో ఈ పర్టికులర్ దీంట్లో మా క్రైమ్ పార్టీ అడిషనల్ స్పీ సిసిఎస్ నాగభూషణం, అట్లాగే డిఎస్పీ చంద్రగిరి, అట్లాగే డిఎస్పీ సిసిఎస్ శ్యామ్ సుందర్, తర్వాత మా తిరుచాని ఇన్స్పెక్టర్ సునీల్, ప్రకాష్, వీళ్ళందరూ వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా చాలా అంటే ఈ అఫెన్స్ జరిగింది. యాక్చువల్గా మనకి ఇది ఫస్ట్ అఫెన్స్ వచ్చి 45/25 అని ఇంట్లో ఒక ఉమెన్ ఉన్నప్పుడు తిరుచానూరులో జరిగింది. సో అప్పటి నుంచి కూడా మనం వీళ్ళ గురించి అంటే ఈ అఫెన్సెస్ మీద ఎఫర్ట్స్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు మనకు ఆ లీడ్ వచ్చిన దాని మీద వీళ్ళని తిరుచానూరు లిమిట్స్లో ఈరోజు మనము అరెస్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో చాలా అంటే జరిగిన తర్వాత ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ప్రాపర్గా క్రైమ్ పార్టీస్ తోటి ఈ సస్పెక్ట్స్ మీద నిఘా పెట్టి వాళ్ళ కదలికల మీద నిఘా పెట్టి ఈరోజు వాళ్ళందరినీ పట్టుకున్నారు. సో ఈ హోల్ టాస్క్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆఫీసర్కి, మెన్కి, వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. అండ్ ఈ సందర్భంగా అందరికీ తెలియజేసేది ఏమిటంటే లాస్ట్ వన్ మంత్ 10 డేస్లో తిరుపతి జిల్లాలో దరిదాపు మనము ఇప్పుడు దాకా నాకు గుర్తున్న దరిదాపు ₹1,00,00,000 వర్త్, 1,10,00,000 వర్త్ మనము ప్రాపర్టీ సీజ్ చేయడం జరిగింది. దరిదాపు 88 కేసులు మనము ప్రాపర్టీ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా క్రైమ్ పార్టీ కావచ్చు, తర్వాత మా కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ క్రైమ్ ప్రివెన్షన్లో కావచ్చు, డిటెక్షన్లో చాలా నిర్విరామంగా కృషి చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. చంద్రగిరి జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తే ఎలాంటి కసితో పనిచేస్తానో అంతే కసిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గెలుపు కోసం పనిచేశానని అన్నారు. ఎవరి దగ్గర ఎలాంటి సాయాన్ని ఆశించకుండా సొంత ఖర్చులతో పార్టీ కార్యక్రమాలు చేపట్టానని అన్నారు. ఆర్థికంగా వెనుకబడడంతో ప్రజలకు ప్రజా సమస్యల పోరాటాలకు కొంతకాలంగా దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. ప్రజలు, కార్యకర్తలు క్షమిస్తారని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. ఇకపై అందరికీ అందుబాటులో ఉంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కార్యకర్తల కష్టాలలో తోడుగా అండగా ఉంటారని అన్నారు. పిఠాపురంలో మార్చి 14వ తేదీ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయని తెలిపారు. జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 6 మండల పార్టీల అధ్యక్షులు కేంద్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. పిఠాపురం వచ్చే వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చరిత్రలో 100% స్ట్రైక్ రేట్ సాధించిన ఏకైక పార్టీ జనసేన అని అన్నారు. వైసీపీని అధఃపాతాళానికి తొక్కుతానన్న మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వమని దేవర మనోహర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆక్యాపాటి సుభాషిణి, మండల అధ్యక్షులు దొమ్మల కిషోర్, రాయల్ వెంకట్, పగడాల యువరాజ్, నాని తదితరులు పాల్గొన్నారు. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురంలో చిత్రాడ అనే ప్రాంతంలో అంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించారు. దానిలో భాగంగానే ప్రతి ఒక్క జనసేన నాయకులకి, జన సైనికులకి, ఊరు వాడలో ఉన్నటువంటి ప్రతి పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ప్రతి ఒక్కరూ కూడా పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ ప్రభుత్వం స్థాపించేంత వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మార్చి 14వ తారీఖు జరగనున్న ఆవిర్భావ దినోత్సవాన్ని మనం అందరం కూడా జయప్రదం చేయాలని ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాల అధ్యక్షులు అందరితో కలిసి ఇక్కడ సమావేశాన్ని, అదేవిధంగా జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, 2024లో మనం 2025లో ప్రభుత్వాన్ని స్థాపించి అంగరంగ వైభవంగా మనం పండగలాగా చేసుకుందాం అన్నారు. మా అధ్యక్షులు చెప్పినట్టే ఈరోజు పండగ వాతావరణంలో మార్చి 14వ తారీఖున 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచంలో కాదు, దేశంలో ఎక్కడైనా తీసుకున్నా సరే ఎప్పుడు కనీవిని రీతిలో 100% స్ట్రైక్ రేట్తో వచ్చినటువంటి మొట్టమొదటి రాజకీయ పార్టీ జనసేన పార్టీ. చాలా గర్వంగా కూడా ఉంది దీంట్లో ఉండడానికి. సో ఆ రోజు చెప్పాడు మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, వైసీపీని పాతాలని తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన పార్టీ కాదన్నాడు. చెప్పిన మాట ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తూ మా అధ్యక్షుడు తొక్కతా అనుకున్నారు, కానీ ఈ విధంగా పాతాలని తొక్కుతారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దాని తర్వాత ఆ రోజు చెప్పాడు,
మనం 2024 ఇప్పుడు ప్రభుత్వం లేఖన చేసుకుంటున్నాం. 2025లో మనం ప్రభుత్వం ఏర్పడ్డాక ఓ మంచి పాలన చేద్దామని చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మార్చి 14వ తారీఖు ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో మనకు పార్టీ ఆఫీస్ ఉంది, కేంద్ర కార్యాలయం ఇక్కడ ఉంది. నాతో పాటు ప్రతి ఒక్క మండలాధ్యక్షులు ప్రతి ఒక్కరూ కూడా ఉంటారు ఇక్కడ. మీరు ఎవరైనా సరే ఊరు వాడ ఎక్కడి నుంచైనా సరే 7 మండలాల నుంచి రావాలని జన సైనికులు పార్టీ కార్యాలయం సంప్రదించవచ్చు. మీకు ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా ఫెసిలిటేషన్ చేస్తున్నాం. అదేవిధంగా నిన్న తిరుపతి పార్లమెంటు అధ్యక్షులు అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారితో కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా మేము సమావేశానికి వెళ్ళడం జరిగింది. దాంట్లో వారికి పార్టీ ఆదేశానుసారం వారు మాకు ఇచ్చిన సూచనలతో మేము 7 మండలాల్లో కూడా కానీ 7 మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్లు పెడతాం. సో రానున్న కొన్ని రోజులు దానికి కూడా షెడ్యూల్ రిలీజ్ చేస్తాం. కాబట్టి ఈ యొక్క ఆవిర్భావ సభని ప్రతి ఒక్కరు ఊరోవాడ ప్రతి ఒక్కరికి ఇక్కడి నుంచే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, మీకు బస్ ఫెసిలిటీ పెడతాం. ఇక్కడి నుంచి ఎవరు రావాలన్నా కూడా ఇక్కడి నుంచే బయలుదేరి మార్చి 13వ తారీఖు సాయంకాలం బయలుదేరి 14వ తారీఖు అక్కడ ప్రోగ్రామ్ చూసుకొని 14 నైట్ మళ్ళా బయలుదేరి 15 మార్నింగ్ వస్తాం. ఇదంతా కూడా వాళ్ళ మండలాధ్యక్షులు అందరూ కూడా చెప్తారు. సో ఈ సభని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు ప్రతి ఒక్కరూ కూడా కానీ ఈ సభను జయప్రదం చేయాలని నా యొక్క మీడియా సోదరులు ప్రతి ఒక్కరిని పేరు పేరున విన్నవించుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే విధంగా మీరు ప్రజల్లోకి మీడియా ముఖ్యంగా తీసుకువెళ్తారని మరొకసారి తెలియజేసుకుంటున్నాం. చంద్రగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు పరినేని సుబ్రహ్మణ్యం నాయుడు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కుటుంబంపై నిరాధారమైన ఆరోపణలకు పాల్పడితే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తగిన మూల్యం చెల్లించక తప్పదని టీడీపీ సీనియర్ నాయకులు కుమార్ రాజారెడ్డి, టీడీపీ తిరుపతి రూరల్ మండల అధ్యక్షులు పెరుమలపల్లి ఈశ్వర్రెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు గౌస్ పాషా విలేకరుల సమావేశంలో చెవిరెడ్డిని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాలలో ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డిపై చేసిన అవినీతి ఆరోపణలు పసలేవని కొట్టిపడేశారు. మరోమారు ఇటువంటి అసత్యపు ఆరోపణలకు పాల్పడితే తుమ్మలగుంటలోని చెవిరెడ్డి ఇంటి ముందు గాంధీజంతో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయనున్నట్లు తెలిపారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేకనే సోషల్ మీడియాను ఉపయోగించుకుని అప్రదిష్ట కలిగించాలని చూడటం హేయమైన చర్య అంటూ దుయ్యబట్టారు. ఈ సమావేశంలో టీడీపీ ఆర్సీపురం మండల అధ్యక్షులు తిరుమలరెడ్డి, టీడీపీ నాయకులు ఏజీ పల్లిబాల, మేడసాని కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక మాజీ శాసనసభ్యుడిగా ఒక గౌరవమైన పదవిలో ఉన్నప్పుడు మనం అతనిపై ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో ఉన్నాం. ఇంకొక తూరి నాని కుటుంబ సభ్యుల మీద కానీ అవినీతి ఆరోపణలు చేసినా నీకు సాక్ష్యాలు ఉంటే నువ్వు తీసుకుని రా. ఇప్పటికే ఈరోజే నువ్వు తోక ముడుచుకొని పారిపోయావు. సుధారెడ్డి గారు ఫోన్ చేస్తే కనీసం ఫోన్ ఎత్తి ఏమ్మా ఎందుకు ఫోన్ చేసావు అనే ధైర్యం లేకుండా పోయింది నీకు భాస్కర్ రెడ్డి గారు. దాన్ని నిజంగా రెడ్డిగా పుట్టినందుకు నేను చింతిస్తున్నాను. యు ఆర్ నాట్ ఎనఫ్ కరేజ్ టు టేక్ ది ఫోన్, టు లిఫ్ట్ ది ఫోన్ when Sudhareddy has phone to you. It is very shameful on your part. దయచేసి ఇటువంటి పనులు చేసి నీ వ్యక్తిత్వాన్ని దిగదార్చుకోవద్దు. 2 తూర్లు మా శాసనసభ్యుడిగా చంద్రగిరి చేశావు, విప్పుగా చేశావు, తుడా చైర్మన్గా చేశావు, టీటీడీ బోర్డు మెంబర్గా చేశావు, తుమ్మలగుంట వెంకటేశ్వర స్వామికి ఆలయ ధర్మకర్తగా ఉన్నావు. అటువంటి నువ్వు వ్యక్తి 10 మందికి ఆదర్శంగా బతకాలి తప్ప 10 మంది దగ్గర చీకొట్టుకునే విధంగా నువ్వు ప్రవర్తించకూడదని చెప్పి ఆశిస్తూ ఇంకొక తూరి ఇటువంటి తప్పులు చేస్తే తప్పకుండా తుమ్మలగుంటలోనే నీ ఇంటి ముందరే వచ్చి నాని కుటుంబ సభ్యులు మేమందరం యావత్తు చంద్రగిరి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి నీ ఇంటి ముందర మహాత్మా గాంధీ పద్ధతిలో నిరసన చేపడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. నిరూపించే పక్షంలో మీ సెల్ ఫోన్ నుంచి మీరు రాసిన పత్రికల్లో దాన్ని ప్రచురించడం చాలా సిగ్గుచేటు. కనీసం మా స్థాయికి మేము ఏదైనా ఒక వార్త మా కింద ఉండే కార్యకర్తల దగ్గర వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టించుకుంటాం. కనీసం మీరే డైరెక్ట్గా మీరు పెడుతున్నారంటే మీ చేతగానితనం, మీరు చేసే అబద్ధపు పనులకంతా కూడా మీతో తోడా ఉండే వాళ్ళే పెట్టలేకుండా పోతున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు ఏ ఒక్క అధికారి దగ్గర కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రగిరి నియోజకవర్గంలో బీఆర్ఓలు కానీ సెక్రటరీలు కానీ ఉన్న అధికారులందరి దగ్గర కూడా ఏ ఒక్క నయా పైసా తీసుకోకుండా ట్రాన్స్ఫర్ చేసిన ఘనత మన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నారాయణ గారిది. మీకు ఏదైనా ఉంటే సాక్ష్యాలంతా నిరూపించండి. నిరూపించిన తర్వాత దానికి సమాధానం మేము చెప్తామని తెలియజేసుకుంటున్నాము. ఇక లేనిపోటివన్నీ కూడా చెప్పి చంద్రగిరిలో ఉన్న అధికారులు భయభ్రాంతులు చేసి ఏదో మెప్పు పొందాలని చెప్పి చూస్తూ ఊరుకుంటే సహించేది లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నేను ప్రతిసారి చెప్తాను
ఇంకా ఓర్పు సహనం అనేది ఉండాలి రాజకీయాల్లో. రాత్రే ఎమ్మెల్యే నాని గారిని నువ్వు పదవి వచ్చి ఇచ్చేయలేదు. 5 ఏళ్ళు ఉంది, 5 ఏళ్ళ తర్వాత నువ్వు పోరాడవయ్యా అంటే నువ్వు లేదు. నీ భార్య మీద ఏ రోజైనా సరే 2019 నుంచి 2024 వరకు ఎప్పుడైనా సరే లక్ష్మి గారి మీద ఎవరైనా ఆరోపణ చేశారా? చేయలే కదా, గౌరవంగా ఉన్నారు కదా, ఏదన్నా ఉంది. మరి నువ్వెందుకు? నువ్వు నియమించుకున్న అధికారులే కదా, వచ్చి 8 నెలలు కాదు ఎంతమంది మార్చేశాడు నాని, అందరూ నువ్వు నియమించుకున్న అధికారులే కదా, నీకు అంతవరకు ఎందుకు లేకుండా మాకైతే అర్థం కావడం. ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ దుబాయ్ వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా తిరుపతిలో బీజేపీ నాయకులు సంబరాలు నిర్వహించారు. ఆ పార్టీ సాంస్కృతిక విభాగ జిల్లా అధ్యక్షులు గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఘంటసాల కూడలిలో జాతీయ జెండాలు చేతపట్టి భారత్ మాతాకి జై అంటూ టపాకాయలు కాల్చి అందరికీ స్వీట్లు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 140 కోట్ల భారతీయుల ఆశలను మోస్తూ బలమైన ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఇదే ఉత్సాహంతో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపినాథ్, బీజేపీ నాయకులు పాడివంట మురళి, రాజశేఖర్ రెడ్డి, జయంత్ కుమార్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, మల్లారపు రవిప్రసాద్, టీచర్ తిరుమలయ్య, కృష్ణారావు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు క్రికెట్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియా పైన మన భారత్ ఘన విజయంతో మాకెంతో సంతోషంగా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మేము సంబరాలు జరుపుకున్నాము. ఇదే స్ఫూర్తితో జరగబోయే ఫైనల్స్లో మన భారత్ ట్రోఫీని గెలుచుకోవాలని, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు క్రికెట్ ప్లేయర్లకు ఇవ్వాలని, మనం ఘన విజయంతో ట్రోఫీని తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ క్రికెట్ ప్లేయర్లకు మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఛాంపియన్షిప్ ట్రోఫీ సెమీస్లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. మన భారత ప్లేయర్ అయినటువంటి విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 84 పరుగులతో 5 ఫోర్లతో ప్రధాన పాత్ర పోషించి భారత విజయంలో చాలా కీలక పాత్ర వహించారు. అదేవిధంగా భారత జట్టు బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ అన్నిట్లో ఆల్రౌండర్ నైపుణ్యం ప్రదర్శించి భారత జట్టు గెలిచి ఫైనల్లో చేరడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా తిరుపతి నగరంలో ఉంటే భారత క్రీడాభిమానులు మిఠాయిలు టపాసులు కాల్చి సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తిరుపతి వరదరాజ నగర్ శ్రీపురం కాలనీలో ఉన్న భాష్యం పాఠశాల నందు జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో యూకేజీ 5వ తరగతి విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి శ్వేత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ఎంఆర్ రెడ్డి విచ్చేశారు. ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చిన్నతనం నుండే మంచి క్రమశిక్షణతో కూడిన విద్య అవసరమని, క్రమశిక్షణ లేని విద్య తెగిన గాలిపటం వంటిదని, బాల్యం నుండే ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకుని విద్యాభ్యాసం చేయాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు నైతిక విలువలను తెలియజేయాలన్నారు. ఇప్పుడు అందరూ చిన్నతనం నుండి మొబైల్కు ఆకర్షితులై చదువును, క్రమశిక్షణను, ఆటలను పక్కన పెడుతున్నారని, అలా చేసి మీ ఉజ్వల భవిష్యత్తును అంధకారంలోకి పడవేయవద్దునని అన్నారు. అలా చేయకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులది, ఉపాధ్యాయులది అని తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బాలాజీ, చామ్స్ ఇన్ఛార్జ్ సుధాకుమారి, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అది ఏదైనా కావచ్చు, ఎల్కేజీ కావచ్చు, ఎంఎల్డీస్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు. ఆ గ్రాడ్యుయేషన్కి ఆ సెలబ్రేషన్ అనేది అవసరం. అది ఎంజాయ్ చేయాలి కూడా. ఇనిషియల్గా మనం రాయడం అంటే కష్టపడతాం, అర్థమైంది. కానీ మైదరాయడం ఎలా సాధించినట్టు అలాగే ఎల్కేజీ కావచ్చు, ఏదైనా కూడా ఒక డిగ్రీ, ఒక క్లాస్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. స్కూల్ యాజమాన్యం మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో తెలంగాణ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరియు మాజీ మంత్రి ఆర్కే రోజా మరియు ఉత్తర అమెరికా తెలుగు సంఘం సభ్యులు గుత్తికొండ శ్రీనివాస్, ప్రశాంత్ వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురం, అవిలాల, సాయినగర్, లింగేశ్వర్ నగర్ పంచాయతీలలో సంవత్సరాల కాలంగా ప్రధాన సమస్యగా ఉన్న కొన్ని సర్వే నెంబర్లపై త్వరితగతిన పరిష్కరించవలసిందిగా అసెంబ్లీలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి మరియు సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పులివర్తి నాని గారు తిరుపతి రూరల్ మండలం ఉంది అధ్యక్ష. ఈ రూరల్ మండలంలో శ్రీనివాసపురం, అవిలాల, సాయినగర్, లింగేశ్వర నగర్ ఉంది అధ్యక్ష. ఇక్కడ సర్వే నెంబర్ 240, 241, 242, 239/1, 147, 321, 322, 323 సర్వే నెంబర్లు ఉన్నాయి అధ్యక్ష. వీటిలో 1975లో రైతుల దగ్గర భూములు తీసుకొని లేఅవుట్లు వేసుకొని అందరూ కూడా ఇండ్లు కట్టుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి మౌలిక వసతులు కూడా అధికారులు కల్పించారు అధ్యక్ష. కానీ 2001 సంవత్సరంలో ఇక్కడ తిరుపతిలో ఉన్నటువంటి అధీరాజ్ మఠం వాళ్ళు ఈ మాకు సంబంధించినటువంటి భూములు కాబట్టి దీన్ని రిజిస్ట్రేషన్లు కానీ చేయకూడదని చెప్పి రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల అక్కడ ఉన్నట్టు కట్టుకున్న ఆ కాలం నుంచి కట్టుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా బిలో పావర్టీ లైన్, మిడిల్ క్లాస్ అధ్యక్ష. ఈ రోజుకి వాళ్ళు ఏదైనా బ్యాంకులకు లోన్లకు వెళ్లాలన్నా, తుడా అప్రూవల్ కావాలన్నా లేకపోతే ఎక్కడ లోన్స్ ఇవ్వట్లేదు అధ్యక్ష. దీనివల్ల చాలా పెండింగ్ ఉంది అధ్యక్ష. దీనిపైన గతంలో 2001, 2002లో ఆ రోజు ఉన్నటువంటి పెద్ద చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి వినతి పత్రం ఇచ్చారు అధ్యక్ష. దాని సీసీఎల్కి వచ్చింది. సీసీఎల్ వారి ద్వారా ఆర్డీఓ గారికి కూడా వచ్చింది అధ్యక్ష తిరుపతి. కానీ ఇంతవరకు దానిపైన ఎటువంటి జరగలేదు అధ్యక్ష. కాబట్టి మీరు మీ ద్వారా సంబంధిత మంత్రి గారికి చెప్పి ఆర్డీఓ గారి త్వరిత విచారణ వేగతం చేయాలని కోరుకుంటూ దానికి సంబంధించిన ల్యాండ్స్ ఏం ఫీజులు కట్టాలన్నా ప్రభుత్వ పరంగా, శాఖాపరంగా అన్ని కూడా కట్టేదానికి ఆ స్థల యజమానులు సుమారు 2000 ఇండ్లు అధ్యక్ష వీళ్ళందరూ కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీ ద్వారా తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం నందు ఎకో సెన్సిటివ్ జోన్ కొరకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలి. సంబంధిత అధికారులను ఆదేశించిన తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్. జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసిన వారికి శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు చర్యలు చేపట్టండి పేర్కొన్న చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. నగరపాలక సంస్థ పరిధిలో ఎవరైనా చెరువులు, కాలువలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే ఉపేక్షించవద్దు. టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించిన తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. తాళాలు వేసిన ఇళ్లకు నిఘా పెట్టి ఎవరు లేని సమయంలో రాత్రులు చొరబడి బంగారు, నగదు చోరులకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్. వీరి వద్ద నుండి సుమారు 35 లక్షల విలువ గల 501 గ్రాముల బంగారం, 1,20,000 రూపాయల విలువైన 2,116 గ్రాముల వెండి ఆభరణాలు, ఒక కారు, ఒక ఆటో, 2 బైక్స్ స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.